హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఏంటంటే చికెన్ పికిల్. ఈ రెసిపీ నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా చాలా బాగా వచ్చిందండి. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా 100కి 100 మార్క్స్ అయితే ఇచ్చేసారు. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపించేస్తాను, వచ్చేయండి. ముందుగా బోన్లెస్ చికెన్ అయితే ఇలా ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నానండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి తక్కువ క్వాంటిటీతోనే ట్రై చేస్తున్నాను. ఈ చికెన్ పీసెస్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ అయితే ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పసుపు కూడా ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకొని ముక్కలకి బాగా పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడైతే నేను చికెన్ పీసెస్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకొని ఇందులో ఆయిల్ అది ఏం వేయకూడదండి. నేరుగానే నేను ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే వేసేసుకుంటున్నాను. ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి. అంత వేయించుకోవాల్సిన అవసరం లేదు. వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు ఇలా మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఈ గ్యాప్ లో నేను ఏంటంటే దీనికి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. హాఫ్ కేజీ చికెన్ కి తగ్గట్టుగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను. 3 లవంగా, 3 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క వేసుకున్నాను. ఒక పెద్ద స్పూన్ తో ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకున్నాను. ఒక కేజీ చికెన్ కి అయితే దీనికి డబుల్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిపోయాక ఇలా మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకొని మసాలా పౌడర్ని అయితే తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోయి చికెన్ పీసెస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నేను ఇందులోనే డైరెక్ట్ గా ఆయిల్ అనేది వేసేస్తున్నాను. ఆయిల్ క్వాంటిటీ అనేది తగ్గింది అనుకుంటే మనం లాస్ట్ చివర్లో కలుపుకుందాము. ఈ ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే సరిపోతుంది. చూసారు కదండి, చికెన్ పీసెస్ అయితే కలర్ చేంజ్ అయ్యేంత వరకు స్లోగా ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ గట్టిగా అయిపోతే చికెన్ పికిల్ కి అస్సలు బాగోవు అనమాట, తినడానికి ఇబ్బందిగా ఉంటాయి. అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని స్లోగానే వేయించుకోవాలి. ఈ చికెన్ పికిల్ కి మనం ఇలా పక్కనే ఉండి మిక్స్ చేస్తూ వేయించుకుంటూ ఉండాలి. ఎందుకంటే అవి అడిగంటే ప్రమాదం ఉంది, అలాగే మాడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అప్పుడు పచ్చడి అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పి ఇలా లో ఫ్లేమ్ లోనే కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే పికిల్ అంతా కూడా పాడైపోతుంది. చూడండి, చికెన్ అనేది బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఈ విధంగా ఒక ఫుల్ స్పూన్ అన్నమాట, పెద్ద స్పూన్ తో ఒక ఫుల్ స్పూన్ తీసుకున్నాను. అదైతే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్ గా దంచుకొని ప్రిపేర్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని ఇప్పుడు మనకు కావాల్సినటువంటి అసలైన ఇంగ్రీడియంట్ కారం యాడ్ చేస్తున్నాను అనమాట, పచ్చి కారము. అలాగే ఇది 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. హాఫ్ కిలోకి పెద్ద పెద్ద స్పూన్స్ తో 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్, అలాగే కళ్ళుప్పు అదే రాక్ సాల్ట్ ఉంటుంది కదండి, అది కూడా పౌడర్ చేసుకొని ఒక పెద్ద స్పూన్ తో అయితే యాడ్ చేసుకున్నాను. మనం ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ అనేది సరిపోకపోతే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని మాత్రమే ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. లేకపోతే కారం కలర్ చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది హైలో పెట్టుకుంటే. ఇలా సిమ్ లో పెట్టుకుని ఒక్క నిమిషం మాత్రం వదిలేస్తే ఈ మసాలా అంతా కూడా చికెన్ పీసెస్ కి బాగా పట్టుకుని చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బాగా చల్లారి పెట్టాలన్నమాట. నేను ఒక హాఫ్ అన్ అవర్ ఫ్యాన్ కింద పెట్టేశాను. బాగా చల్లారిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసిన తర్వాత ఒకసారి మనం ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. చల్లారిపోయిన తర్వాత వేస్తే ఏంటంటే బాగా కలవవు అనమాట ఇవన్నీ కూడాను. అందుకని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే స్టవ్ కట్టేసిన వెంటనే ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మొత్తం పచ్చడి అనేది బాగా చల్లారిపోయింది కాబట్టి ఒక పెద్ద నిమ్మకాయ తీసుకొని అందులో ఉన్నటువంటి జ్యూస్ అంతా కూడా స్క్వీజ్ చేసుకొని అప్పుడు నేను ఇందులో మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే చేదుగా ఉంటుంది కనుక చల్లారిపోయిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ కూడా కొద్దిగా తగ్గినట్టు అనిపించింది, అందుకని చెప్పి ఒక హాఫ్ గ్లాస్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను.
ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అసలు తడి లేని ఒక గ్లాస్ జార్ గాని ఇలా ప్లాస్టిక్ బాటిల్ గాని తీసుకోవచ్చు. నేనైతే ఇలాంటి ఒక బాటిల్ అయితే ఈ పికిల్ అంతా స్టోర్ చేస్తున్నాను. 1 డే అయితే పక్కన పెట్టేశాను. ఈ రోజే మేము టేస్ట్ చేశాను. ఇది నిన్న ప్రిపేర్ చేశాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. మా ఇంట్లో అందరికీ నచ్చింది. మరి మీకు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.